సిటీ మహేశ్వరంలో ఎన్ని గజాల స్థలం కొంటే ఏపీ అమరావతిలో అన్ని గజాల స్థలం ఫ్రీ. బీఆర్ఎస్ తో కలిసి నడవాల్సినటువంటి అవసరం అత్యవసరం ఏంటి? అంశాల ప్రాతిపదిక కలవటానికి ప్రధానమైనటువంటి అంశం ఒకటే ఉంది. సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. మమ్మల్ని అసలు ఉండొద్దు అనేది వాళ్ళ ఆలోచన. పూర్తిగా రూట్అవుట్స్ లేకుండా చేయాలని. కమ్యూనిజం అనే భావజాలమే వాళ్ళకి భయం. మీకు శత్రువులు ఎవరయ్యా అంటే వాళ్ళు మాకు ముస్లింలు, క్రిస్టియన్స్, కమ్యూనిస్టులు అంటారు. రాజకీయాల్లో అధికారంలో ఉన్నవాడిదే పై చేయ కదా సాంబశివరావు గారు. అంతిమంగా నిలబడేది మనిషి కాడు, వాడిలో ఉన్న ఆకలి, వాడి బాధ, ఇవి నిలబడతాయి. కాలం చెల్లిన సిద్ధాంతాలు పట్టుకొని ఊగులాడుతున్నారు కాబట్టే కమ్యూనిస్టులు అధికారంలోకి రాలేకపోయారు. ఐ డోంట్ అట్ ఆల్ అగ్రీ. పనికి మాలిన మా చంద్రబాబు గారు కూడా అన్నాడు కమ్యూనిజం కాలం చెల్లింది, ఓన్లీ టూరిజమే అన్నాడు. తెలంగాణలో ఉందా తెలంగాణలో, కానీ మేము ఉంటాం. మరి ఏది కాలం చెల్లింది? గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీని గుర్తించడం మాత్రం కమ్యూనిస్టులకు అనుభవం ఉండదు. మూర్ఖుణ్ణి వాడు నువ్వు ఏది చేసినా నేనే రైట్ అంట. ఈ కమ్యూనిజం ఇక్కడ పుట్టలేదు, ఆడ పుట్టలేదు అనే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, దేవుళ్ళని దైవత్వాన్ని కూడా వ్యతిరేకిస్తారు. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? నారాయణ గారి నుంచి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకరెడ్డి గారి వరకు ఇప్పుడు మీరు అక్కడ సందర్భం ఏమిటి, అక్కడ మాట్లాడిన విధానం ఏమిటి, మీలాంటి వాళ్ళు అడిగితే మంచిది, మేము సమాధానం చెప్పడానికి మాకు అవకాశం ఉంది. టీఆర్ఎస్ మీద ప్రేమ లేదు, బీఆర్ఎస్ మీద అంతకన్నా లేదు. సిపిఐ సిపిఎంలకు వీళ్ళిద్దరితో చాలా చీకటి ఒప్పందం జరిగింది. ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. రుజువు కాకపోతే 10 మందిలో చెప్పు తీసుకుని కొడతాం. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర ఏంటి? కేవలం ఈ ఒక్క ప్రశ్నపై మాత్రమే కాదు, అసలు బీఆర్ఎస్తో కలిసి నడవాల్సినటువంటి అవసరం అత్యవసరం కమ్యూనిస్ట్ పార్టీలకు ఏమొచ్చింది? కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఏదైనా ఉందా? ఉంటే అది ఏంటి? వీటన్నిటిపై చర్చించేందుకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు మనతో ఉన్నారు. మాట్లాడతాం. సాంబశివరావు గారు నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. సార్, బీఆర్ఎస్తో కలిసి నడవాల్సినటువంటి అవసరం అత్యవసరం ఏంటి? మునుగోడు నుంచే ఉన్నప్పటికీ కూడా, కానీ ఇప్పుడు మీ మధ్య బంధం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మునుగోడు అయినా ఇదైనా ఒకే అంశం పైన మేము ఇద్దరం కలిసి అంశాల ప్రాతిపదిక కలవటానికి ప్రధానమైనటువంటి అంశం ఒకటే ఉంది. అది బీజేపీ అనేది ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి విధానాలను అనుసరిస్తూ ఉంది. ముఖ్యంగా సామాజికంగా కానీ మతపరమైనటువంటి మన భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. కొన్ని వేల సంవత్సరాల నాగరికత ఉంది. వైవిధ్యంలో ఏకత్వం, ఏకత్వంలో వైవిధ్యం, భిన్నత్వం, అదేవిధంగా స్వేచ్ఛ. ఆ రోజుల్లోనే చార్వాకులు లాంటి వాళ్ళు, నాస్తికులు ఇలా ఉండేవాళ్ళు. హిందూయిజం అనేది ఇప్పుడు పుట్టింది కాదు. వీళ్ళు పుట్టింది 25లో ఆర్ఎస్ఎస్. హిందూయిజం అనేది సింధు నాగరికత కాలం నుంచే హిందూ పేరు వాడుకలో వచ్చింది. ఇవాళ వాళ్ళు ఓట్ల రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక ప్రమాదకరమైన క్రీడ 25లోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరింతగా ప్రతి అంశాన్ని కూడా మతపరమైనటువంటి అంశాలుగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళకి 25లో స్టార్ట్ అయినప్పుడు ఆనాడు దేశ స్వాతంత్రంలో కూడా పాల్గొవద్దని చెప్పాడు. వాళ్ళ స్వాతంత్రోద్యమంలో ఎక్కడ ఆర్ఎస్ఎస్ లేదు కదా. వాళ్ళు పాల్గొవద్దు, మన శ్రమ వృధా, బ్రిటిష్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మన పని వేరు అని హెగ్డేవార్ చెప్పింది కూడా ఓపెన్ అయింది. అటువంటి వాళ్ళు దేశం మీద వాళ్ళు మాత్రమే జాతీయవాదుల్లాగా, వాళ్ళకి మాత్రమే దేశభక్తి ఉన్నట్లుగా, వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో నడిచేవాడే ఈ దేశంలో ఉన్నట్లుగా ఒక ప్రమాదకరమైనటువంటి ఒక ధోరణి, ప్రమాదకరమైనటువంటి ఆలోచన విధానం రోజుకి. వాజ్పేయి గారు ఉన్నంతకాలం ఒక లిబరల్గా ఉండేది. ఎంత ఉన్నా అది ఐడియాలజికల్గా వాళ్ళు ఉన్నా సరే
ఆ ఐడియాలజీని జనంతో ఒప్పించి తద్వారా గ్రాడ్యువల్గా పెంచుకోవాలని ప్రయత్నం చేసేవాడు. ఇవాళ ఒప్పించి కాదు, జనం మెదడులో బలవంతాన్ని ఎక్కించి, లేకపోతే జనాలను లొంగ తీసుకుని, ముఖ్యంగా నాయకులను లొంగ తీసుకుని, కార్పొరేట్ సంస్థలను లొంగ తీసుకుని, డబ్బుని బాగా విస్తారంగా నీతివంతులుగా పేరు చెప్తూ ఏ ఎలక్షన్లైనా సరే వేల కోట్లని ఖర్చు చేస్తూ, అదే పద్ధతుల్లో వీళ్ళు ఆ విధమైనటువంటి పెడధోరణులకి ఒకవైపు, ఇది సామాజికంగా అదేవిధంగా నైతికంగా ఆ పద్ధతుల్లో జరిగేటువంటి సైద్ధాంతికంగా జరుగుతున్న దాడి, రాజ్యాంగ సంస్థలపైన జరుగుతున్న దాడి మరొకటి. ఇక మూడో అంశం ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి మన పెద్దలు సంపాదించినటువంటి ఆస్తులన్నిటినీ ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్ వాళ్ళకి చెప్పేదేమో ఆత్మనిర్భర్ అంటే సెల్ఫ్ ఫుటింగ్, ఇండిపెండెన్సీ. కానీ చేస్తున్నది మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి, ప్రత్యేకించి కార్పొరేట్ వాళ్ళకి, ఆఖరికి మొన్న విశ్వవిద్యాలయాలు కూడా ఓపెన్ చేసేసారు కార్పొరేట్ సంస్థలకి. అంటే విద్య, ఆరోగ్యం, అదేవిధంగా వైద్యం, మన రవాణా, రైళ్ళు, లేకపోతే కోల్, బ్యాంక్స్, ఎల్ఐసి, టోటల్గా అది వీళ్ళకి ఎవరిచ్చారు హక్కు? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు గ్రాడ్యువల్గా ఒప్పించి ఏదో కొద్దిగా డిజిన్వెస్ట్మెంట్, వీళ్ళు డిజిన్వెస్ట్మెంట్ కాదు, టోటల్ సెల్లింగ్ ఆఫ్ ఆల్ స్టేట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ టు ద కార్పొరేట్ ఆర్గనైజేషన్స్. ఇది పాలసీ. తర్వాత కార్మికులకు హక్కులు లేవు. కార్మికులకి ఆ రోజుల్లో డ్యూరింగ్ ద బ్రిటన్ రూల్ ఇట్ సెల్ఫ్, ద వర్కింగ్ క్లాస్ ఆఫ్ సచ్ టైమ్ దే గాట్ సెవరల్ రైట్స్. Britain, before getting independence itself in our country, under their rule, they got several benefits or rights legally and otherwise also. ఇప్పుడు వీటన్నిటిని తీసివేస్తున్నారు. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో బీజేపీని నిలవరించే వాళ్ళని, మా పార్టీ లైనే అది, ఇక్కడ తెలంగాణ కోసం అని కాదు, దేశవ్యాప్తంగా కూడా మా భావజాలం అది. అందుకని వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు మమ్మల్ని, బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టులని, మాకు వెదర్ వీఆర్ వీల్డింగ్ దట్ మచ్ స్ట్రెంగ్త్ ఆర్ నాట్, దే డోంట్ సీ ద స్ట్రెంగ్త్ ఆర్ వీక్నెస్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ. ఓన్లీ దే కాన్సన్ట్రేట్ ఆన్ కమ్యూనిస్ట్. వై? బికాస్ ఐడియాలజికల్లీ దే ఆర్ totally opposed to the communists and we are totally opposed to the BJP. సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్నాయి. దాంతో వాళ్ళు ఏమంటారంటే, మాకు బలం ఉందా లేదు, వెదర్ వీ హ్యావ్ స్ట్రెంగ్త్ ఆర్ నాట్, దట్ ఈజ్ ఇర్రేషనల్ అండ్ ఇమ్మెటీరియల్ ఫర్ దెమ్. మమ్మల్ని అస్సలు ఉండొద్దు అనేది వాళ్ళ ఆలోచన. పూర్తిగా రూట్అవుట్స్ లేకుండా చేయాలని. అసలు ఎప్పటికైనా కమ్యూనిజం అనేదే వాళ్ళకి, కమ్యూనిజం అనే భావజాలమే వాళ్ళకి భయం. కమ్యూనిజం అంటేనే భయం, ఎర్ర జెండా అంటే భయం, ఎరుపు అంటే భయం. అందుకని ఇప్పుడు మాకు అధికారం లేకపోయినా సరే మీరు వాళ్ళని కదిలించండి, మీకు శత్రువులు ఎవరయ్యా అంటే వాళ్ళు మాకు ముస్లింలు, క్రిస్టియన్స్, కమ్యూనిస్టులు అంటారు. మమ్మల్ని కదిలిస్తే మీ శత్రువులు ఎవరైనా మమ్మల్ని అడిగితే మేమేమంటామంటే, నెంబర్ 1 శత్రువు బీజేపీ, నెంబర్ 2 శత్రువు బీజేపీ, నెంబర్ 3 శత్రువు బీజేపీ. కొంతమంది అనొచ్చు మీకు అంత శక్తి ఉందా అని. వాళ్ళకుందా? వాడు కూడా ఒక పార్లమెంట్ నుంచే కదా, వాళ్ళకు ఒక పార్లమెంట్ ఉన్నప్పుడు ఇంక మాకు బాగానే ఉంది. ఇప్పుడు కూడా భారతదేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది లెఫ్ట్ అభిమానులు ఉన్నారు, కొన్ని కోట్ల మంది. ఇప్పుడు కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో ఉన్న వర్కింగ్ క్లాస్, అది ఐఐటీసీయా, సిఐటీయా, లెఫ్ట్ లీనింగ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. తర్వాత రైతు సంఘాలు, ఉమెన్ ఫెడరేషన్స్, యూత్, స్టూడెంట్స్, కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందువలన వాళ్ళకి మా శక్తి ఏంటో వాళ్ళకి తెలుసు. మా శక్తి ఓట్ల రూపంలో కనపడదు, కానీ సమాజంలో అంతర్లీనంగా కమ్యూనిస్టుల శక్తి ఉంటుంది. కానీ ఎంత మాట్లాడుకున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో అధికారంలో ఉన్నవాడిదే పై చేయి కదా సాంబశివరావు గారు. అధికారం ఎవరికి శాశ్వతంగా ఉంది? నేను అంటున్నాను, ఎవరికి ఏది శాశ్వతం కాదు. అంతిమంగా నిలబడేది ఏంటంటే వాస్తవం.
అంతిమంగా నిలబడేది మనిషి. అంతిమంగా నిలబడేది మనిషి వాడిలో ఉన్న ఆకలి, వాడి బాధ, వాడి స్వేచ్ఛ, వాడి భావం, ఇవి నిలబడతాయి. ఇవి నిలబడేది, వాటి కోసం ఫైట్ చేసేది మేము, అణచాలని చూసేది వాళ్ళు. కాలం చెల్లిన సిద్ధాంతాలు పట్టుకొని ఊగులాడుతున్నారు కాబట్టే కమ్యూనిస్టులు అధికారంలోకి రాలేకపోయారు, పైగా ఈ దుస్థితిలో ఉన్నారు అనే కామెంట్ని ఒప్పుకుంటారా? కాలాన్ని నడిపే సిద్ధాంతం మాదే. నేను మీకు చెప్పా, కాలం చెల్లిన సిద్ధాంతం కాదు, కాలాన్ని నడుపుతున్న, కాలాన్ని పరుగులు తీపిచ్చే సిద్ధాంతం మాది. ఐ డోంట్ ఎట్ ఆల్ అగ్రీ విత్ సచ్ కామెంట్స్ దట్ కాలం చెల్లింది, అవుట్డేటెడ్, అవన్నీ అసలు పనికి మాలిన మాటలు. ఇప్పుడు గాంధీజీని నువ్వు తీసుకొచ్చి పోటీ చేసినా గెలవలేడు. ఆయన సిద్ధాంతం కాలం చెల్లిందా? కాలం చెల్లిందా అనగలుగుతామా? ఆయన అహింస, లేకపోతే ఇతర ఇది సత్యవాక్కు, ఇవన్నీ అవి కాలం చెల్లవు అవి. కానీ ఎన్నికల్లో గెలుపు ఓటములు లెక్క వేయకూడదు. ఒకటి నేను అంటున్నాను, ఆ విధంగా కాలం చెల్లితే మరి 98 ఏళ్ళు మా పార్టీ ఉంది. కాలం చెల్లితే అయిపోవాలి కదా, గెలవలేకపోవచ్చు, కానీ అసలు మొత్తం కనుమరుగు అవ్వాలిగా. 98 ఏళ్ళు మా లెక్క. సిపిఎం వాళ్ళేమో మాది 100, ఇంకా వాళ్ళ సిద్ధాంతం వాళ్ళేమో 100 ఏళ్ళు. సరే, ఇంకెన్ని ఏళ్ళని మేము ఉంటాం. మరి కాలం చెల్లిన సిద్ధాంతం అని చెప్పిన పార్టీలు, చంద్రబాబు గారు కూడా అన్నాడు కమ్యూనిజం కాలం చెల్లింది, ఓన్లీ టూరిజమే అన్నాడు. తెలంగాణలో ఉందా? తెలంగాణలో అంటే ఇప్పుడు అక్కడ ఉంది. కాలం చెల్లిన పార్టీలు అని చెప్పినటువంటి ఆ రోజుల్లోనే స్వతంత్ర పార్టీ లేదు, జనతా ఇప్పుడు లేదు, జనతా దళ్ లేదు, ప్రజారాజ్యం లేదు. నువ్వు ఏ పార్టీలను తీసుకో, చెప్తాయి, పుడతాయి, పోతాయి, కానీ మేము ఉంటాం. మరి ఏది కాలం చెల్లినట్లు? అంటే నూకలు తొందరగా ఏదంటారే, నూకలు ఇట్టినాడు తొందరగా పోయేవాడు కాలం చెల్లినాడా, ఇలా నిలబడ్డవాడు కాలం చెల్లినాడా? అందుకని ఇవన్నీ పనికి మాలినటువంటి కొంతమంది సిద్ధాంతవేత్తలు కాలం చెల్లిన సిద్ధాంతం అంటే ఏంటి, కాలం అంటే ఏంటి నేను అడుగుతున్నా. కాలం అంటే ఏంటి? డబ్బులు సంపాదించాలి, అన్ని ఇండు కొట్టి సంపాదించాలి. కాలం అంటే ఏంటి? డబ్బులు సంపాదించాలి, కార్పొరేట్ సంస్థలను కడుపులు కొట్టాలి, వాడికి మేలు చేయాలి, వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలి, 1000 కోట్లు. కాలం అంటే ఏంటి? ఆ డబ్బులు మళ్ళా ఎలక్షన్లో పెట్టాలి. ఆ విధంగా పెడితే అది కాలం చెల్లనట్లు, నిజాయితీగా ఉంటే కాలం చెల్లినట్లు. ఇది వాళ్ళ థియరీ. అంతా డబ్బు చుట్టూ తిరుగుతూ మేము అదేవిధంగా కాలం అంటే ఏంటి? మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకుంటే వాడు కాలంతో కలిసి ఉన్నట్లు, కులం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకుంటే వాడు కాలంతో నడుస్తున్నట్టు. మేమేమంటాం? కాలం కులమైన మతమైన సామరస్యత, అది మన భారతీయ సంస్కృతి, భారత చరిత్రలో అంతర్భాగంగా ఉన్నటువంటి తాత్వికత. దానికి భిన్నంగా చేస్తే అది టెంపరీగా వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, లాంగ్ రన్లో అది ఉపయోగం ఉండదు. ఇది మేము చెప్పేది. ఆత్మవిమర్శలో కమ్యూనిస్టులకు ఉన్నంత అనుభవం అంటే ఒక తప్పు చేసినప్పుడు వెంటనే గుర్తించకుండా కొన్నేళ్ల తర్వాత దాన్ని గుర్తించేసి పశ్చాత్తాపట్టంలో ఉన్నటువంటి అనుభవము, గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీని గుర్తించడం మాత్రం కమ్యూనిస్టులకి అనుభవం ఉండదు. ఎందుకని అట్లా? మీ ఉద్దేశమే నాకు అర్థం కావట్లేదు. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ మేము తప్పితే అసలు ఎవరు గుర్తించలేరు. నేను చెప్పే కదా, మతం పేరుతో కులం పేరుతో అవి మేము అంగీకరించాం. మేము అంగీకరిస్తే వీళ్ళు మా ముందు జాలుతారా? మేము తప్పుడు మార్గాలు అనుసరిస్తే, ఇప్పుడు మీరు ఒక కమ్యూనిస్టు ఒక నేతను ఇంకో నేతను పెట్టండి, దేనిలో మాకంటే ఒక అంశం మీద అవగాహన కానీ సైద్ధాంతికంగా కానీ దేనిలో మాతో పోటీ పడతారు చెప్పండి? మరి అంటే మేము కాలంతో పాటు ఎదిగి చదువుకుంటూ అధ్యయనం చేస్తూ ముందుకెళ్తున్నామా లేదా? తర్వాత స్థానిక పరిస్థితులు, ఇక్కడ ఒక రిక్షావాడి ఇబ్బంది ఏంటి, ఒక ఆటోవాడి ఇబ్బంది ఏంటి, ఒక రైతు ఇబ్బంది ఏంటి, వీటికి ఆ ఇబ్బందులను అధ్యయనం చేసి దానికి ఒక నినాదం ఇచ్చి పోరాట రూపకల్పన చేసేది మేమా వీళ్ళ? మేము అధికారం లేకపోయినా మేమే చేస్తున్నాం. అందుకని మేము గుర్తించబోయే సమస్య అనేది లేదు. తర్వాత లేటుగా పశ్చాత్తాపం అంటున్నారు కదా, అసలు పశ్చాత్తాపం అనేది పొందని వాడిని మనం మూర్ఖుడిని వాడు నువ్వు ఏది చేసినా నేనే రైట్ అంటాడు. మూర్ఖుడి పిడివాదం. కమ్యూనిస్టులం కాబట్టి
ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే పొరపాటు అనే ఇప్పుడు కమ్యూనిస్టులే కాదు, గాంధీజీ అనేక సార్లు చెప్పాడా లేదా? గాంధీజీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ద ట్రూత్ అనే బుక్కే రాశారు. రాశాడు కదా. ఆయన ఎప్పుడైనా అసత్యం పలికితే నేను అప్పుడు అసత్యం పలికాను, ఎప్పుడన్నా ఉద్యమానికి పిలిపించి మళ్ళీ తేడా వస్తే నేను తొందరపడ్డాను అనేసార్లు చెప్పాడు. గొప్పవాళ్ళు ఎప్పుడు వాస్తవాన్ని చెప్తారు. మూర్ఖులు, పిడివాదులు, తర్వాత ఇసుక నుంచి తైలంబు తీసివాడు ఘనుడు అంటారే, అటువంటి సంఘంలో పనికి రాని వాళ్ళు మేము పట్టుకుందే ఇది అంటారు. వాళ్ళు తెలియదాట్లేదు ఏంలో అంటే వాడిని కొట్టడం ఈయన్ని కొట్టడం డబ్బు సంపాదించడం. ఆ పనికి మాలిన తెలియదాట్లు మాకు అవసరం లేదు. ఆ పనికి మాలినటువంటి అది కావాలనుకుంటే నేను అంటున్నా, అది కావాలనుకుంటే మేము ఎప్పుడు అధికారంలోకి వచ్చేవాళ్ళం. అది కావాలనుకుంటే మాలాంటి వాళ్ళం వీళ్ళందరికంటే మంత్రులు ఎప్పుడో ముందే మంత్రులు అయ్యేవాళ్ళం. మా నాయకుల్లో ఇంకా మా పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దేశ ప్రధానులు అయ్యేవాళ్ళు. సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు లైన్ తప్పితే. ఇప్పుడు అందుకనే మీరు ఎక్కడైనా చూడండి, వాస్తవం సత్యం అనేది ప్రామాణికత ఉంటుంది, సత్యం అనేది చివరి వరకు ఉంటుంది. అది నమ్మిన వాడికి కష్టాలే ఉంటాయి, వాడు అధికారమే రావాల్సిన పని లేదు. దాన్ని నమ్మినటువంటి వాళ్ళు మా నాయకులు, దాన్ని నమ్మిన సిద్ధాంతం మా సిద్ధాంతం. లాంగ్ రన్ అయినా సరే, ఇప్పుడు ఏదో అంటారే సత్యం ప్రపంచాన్ని తిరిగి అడుగు మొదలేసే ముందు ఈ అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది, ఉంటుంది టెంపరీగా, అట్లా నడుస్తాయి. కానీ కమ్యూనిజమే. ఇది కొంతమంది ఏమంటారంటే ఇది ఎక్కడో పుట్టిన సిద్ధాంతం, చైనాలో రష్యాలో ఇంకా ఎక్కడో పుట్టిన సిద్ధాంతం. అట్లయితే చైనాలో పుట్టలేదు, అది ఎట్లా అనుకుంటే జర్మనీలో పుట్టింది. చైనా తర్వాత అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళు చేశారు. వాళ్ళు ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఏంటంటే ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమం చీలికే ప్రధానంగా నా ఆలోచన ఏంటంటే ఇక్కడ నష్టం ఏంటంటే చీలిక. వాళ్ళు చీలలేదు, తర్వాత వాళ్ళు కొంచెం అవసరానికి కొంచెం ఫర్మ్గా హ్యాండిల్ చేశారు. అందువలన ఈ కమ్యూనిజం ఇక్కడ పుట్టలేదు ఆడ పుట్టలేదు అనే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే, టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు, ఎయిర్వేస్ ఫ్లైట్ ఎవరు కనిపెట్టారు, టెలివిజన్ ఎవరు కనిపెట్టారు, మనం వాడే అనేక వస్తువులు ఎవరు కనిపెట్టారు, వాళ్ళే కదా. కొన్ని మనం కనిపెట్టాం, కనిపెట్టింది మనం జీరో కనిపెట్టాం, మనం కొన్ని కనిపెట్టాం, వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళు కనిపెట్టి మనం వాడుతున్నాం. కానీ వాళ్ళు కనిపెట్టినటువంటి కంప్యూటర్ని భారతదేశంలో ఇంప్లిమెంటేషన్కి కమ్యూనిస్టులు వ్యతిరేకించారు, మొబైల్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. ఎందుకంటే ఉద్యోగాలు పోతాయి లేకపోతే ఇంకేదో అని చెప్పి. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు కూడా సైన్స్ని వ్యతిరేకించం, ఎప్పుడు సైన్స్ని వ్యతిరేకించే సమస్య లేదు. సైంటిఫిక్గా ఉండాలని చెప్పేవాళ్ళమే మేము. ఒప్పుకుంటాను, సైంటిఫిక్గా ఉండాలి, శాస్త్రీయత ఉండాలని. అయితే మేమనేది ఏంటంటే ఒక కార్పొరేట్ శక్తులకు వ్యక్తులకు బెనిఫిట్ చేసే విధంగా కార్మికుల్ని తొలగించే సిస్టమ్ ఉందే, దాన్ని మేము అంగీకరించాం. అంతేగాని కంప్యూటర్ని వ్యతిరేకించి ఇవన్నీ అనవసరం మాటలు. ఎవరో మూర్ఖులు ఒకళ్ళిద్దరిని బట్టి కాదు కదా. మేము ఎప్పుడు సైన్స్ని ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా, ఏ కొత్త లాంచింగ్ వచ్చినా మేము దాన్ని అధ్యయనం చేస్తాం, అందులో ఉన్నటువంటి అంశాల మీద మేము మాట్లాడతాం. సైన్స్ మీద మీకు విపరీతమైన పట్టు ఉంటుంది, సైంటిఫిక్గా ఆలోచిస్తారు, సైంటిఫిక్గానే ఆలోచించమని ప్రజలకు చెప్తారు. ఇప్పటివరకు మీరు చెప్తున్నటువంటి మాట. దీని ప్రకారం చూసుకుంటే మతాన్ని మీరు వ్యతిరేకిస్తారు, మూఢనమ్మకాలని వ్యతిరేకిస్తారు, అండ్ బై ద సేమ్ వే దేవుళ్ళని దైవత్వాన్ని కూడా వ్యతిరేకిస్తారు. ఐమ్ ఐ రైట్ ఆర్ నాట్? అంతే కదా. కానీ కొంతకాలంగా చూసుకున్నట్లయితే మీ కమ్యూనిస్ట్ నేతల్లోనే, ఎస్పెషల్లీ సిపిఐ నేతల్లోనే దేవుళ్ళని నమ్మము అని ఎవరు చెప్పారు, దేవుళ్ళని నమ్మితే తప్పేంటి అని నారాయణ గారి నుంచి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి గారి వరకు ప్రశ్నిస్తున్నారు. ఇది మార్పు అనుకోవాలా, తిరోగమనం అనుకోవాలా? ఇప్పుడు మీరు అక్కడ సందర్భం ఏమిటి, అక్కడ మాట్లాడిన విధానం ఏమిటి, దాన్ని ఎట్లా తిరిగింది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. నారాయణ గారిది కూడా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఇంట్లో పూజ కూడా చేయరు, నాకు తెలుసు. పూజలు చేయరు, ఏం చేయరు. ఆయన జనరల్గా వెళ్ళేటప్పుడు మర్యాద, ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో ముస్లింలు ఇంటి పెళ్ళి పిలుస్తారు, వెళ్ళమా మనం? ఇంకో క్రిస్టియన్స్ పిలుస్తారు, వెళ్ళమా మనం? వాళ్ళు పూజ ఏమన్నప్పుడు కాస్త మా దగ్గరికి రండి అంటే వెళ్తాం మనం. ఆలాటికి వెళ్ళినప్పుడు ఇందులో వెళ్ళకూడదు అనేది ఏముంది? వెళ్ళటం వేరు. ఊళ్ళో దాన్ని ఏమంటారు, శ్రీరామనవమి జరుగుతూ ఉంటుంది, 1000 మంది అక్కడ ఉంటారు. వినాయక చవితి జరిగితే 1000 మంది అక్కడ ఉంటారు, పిలుస్తారు.
నేను వెళ్తున్నా. కానీ నేను కొబ్బరికాయ కొట్టడం నేను మా ఇంట్లో చేయను. మా ఇంట్లో పూజలు అలవాటు లేదు. నేను కమ్యూనిస్ట్ కాకముందే నా మైండ్లో లేదు. నేను చదివింది తిరుపతిలో, కానీ నాకు నా మైండ్లో అది లేదు కమ్యూనిస్ట్ కాకముందే. కానీ బయట జనం అందరూ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం, ఒక మంచి ప్రోగ్రాం, ఒక స్కూల్ భవనం ఓపెనింగ్ ఉంది, ఇంకోటి ఒక కొబ్బరికాయ కొట్టండి అంటే వాళ్ళ విశ్వాసాలని హర్ట్ చేయకుండా వాళ్ళ కోసం చేస్తాం. వాళ్ళకి తెలుసు మనం నమ్మమని, కానీ కొబ్బరికాయ అనేది అదొక ఒక శుభకార్యంలాగా ప్రజలు భావిస్తున్నారు. సో ఆ యాంగిల్లో మనం చూడాలి తప్పితే, ఇప్పుడు మన చాడా గారైనా ఇంకోళ్ళైనా ఆయన చెప్పింది ఏంటంటే మేము దేవుళ్ళని వ్యతిరేకించమనేది కాదు, ఆయన భావం అది వ్యక్తిగతం అనేది చెప్పబోయాడు. మరి అది ఎట్లా వచ్చిందో కానీ దేవుళ్ళని నమ్మే వాళ్ళని వ్యతిరేకించమని. దేవుళ్ళని వ్యతిరేకించటం కాదు, మతాన్ని నమ్మే వాళ్ళని వ్యతిరేకించం, దేవుడిని నమ్మేవాడిని మేము వ్యతిరేకించం. సైంటిఫిక్గా మేము గ్రాడ్యువల్గా మా జనాల్ని అధ్యయనం ద్వారా, తర్వాత క్లాసుల ద్వారా, ఇట్లా సైన్స్ మీద, సైన్స్ టెంపర్ మీద గ్రాడ్యువల్గా పోతూ ఉంటే, సైన్స్ డెవలప్ అవుతూ ఉంటే మూఢ విశ్వాసాలు ఆటోమేటిక్ తగ్గుతూ ఉంటాయి. తద్వారా సైన్స్ చదువుకునే కొద్దిగా ఆ విధంగా సైంటిఫిక్ ఫెర్వర్ ఉంటుంది, థింకింగ్ ఉంటుంది. అట్లా గ్రాడ్యువల్గా ఆ వైపు నుంచి ఈ వైపు తీసుకురావాలని తప్పితే ఇప్పుడే మనం నమ్మిన దేవుళ్ళు నమ్మిన వాళ్ళు అందరూ ఇందులో వద్దని అంటే మేము ఇద్దరు ముగ్గురే మిగులుతాం. అందువలన మనం చిన్నగా వాళ్ళల్లో తీసుకుని రావాలి. నువ్వు ఈవెన్ మార్క్స్ చెప్పినా ఇంకోటి చెప్పినా కూడా నీకు సోవియట్ యూనియన్లో చర్చెస్ ఉన్నాయి, మీకు గుర్తుందో తెలుసు. ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అట్లా ఎవరి విశ్వాసాలని బలవంతాన వాళ్ళ మెదడులో పోయే విశ్వాసం తుంచకూడదు. మనం గ్రాడ్యువల్గా వాళ్ళల్లో ఆ అంశాల వారీగా కన్విన్స్ చేసి వాళ్ళల్లో రేషనల్ థింకింగ్ని మనం ప్రేరణ చేయాల్సినటువంటి, ఆ విధంగా ప్రేరేపించవలసినటువంటి బాధ్యత కమ్యూనిస్టులు. కాస్త ఎలాబొరేట్గా మాట్లాడుకుందాం సాంబశివరావు గారు. ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారము మతం వ్యక్తిగతమే, ఒప్పుకుంటాను. దేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళని వ్యతిరేకించరు అన్నారు, ఓకే. కొన్ని రాజకీయ పార్టీలు కులం, మతం, దైవత్వం, ఓ మతానికి సపోర్ట్గా నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇన్ని క్లచెస్ పెట్టుకొని వాళ్ళని మీ కమ్యూనిజం వైపు ఎలా తీసుకొస్తారు? అసలు సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు ఇందాక అసలు ఫస్ట్ పాయింట్ చెప్పానే, బీజేపీని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం చెప్పండి. మేము కమ్యూనిస్టులు, మేము మత మౌఢ్యాన్ని వ్యతిరేకిస్తాం, మతాన్ని వ్యతిరేకించం. మతాన్ని వ్యతిరేకించమంటే మేము నమ్మేమని అర్థం కాదు. మతాన్ని నమ్మిన వాళ్ళని వ్యతిరేకించం, ఆ వాళ్ళ విశ్వాసాన్ని మేము వ్యతిరేకించం. అందువలన మనం రాజ్యాంగం కూడా చెప్పింది ఏంటి? మతోన్మాదం ఉండొద్దు, మత సామరస్యతను మేము అంగీకరిస్తాం. ఎవరి మతం వాళ్ళు ఉండండి అని. మత మౌఢ్యాన్ని వ్యతిరేకించే క్రమంలోనే ఈ బీజేపీని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ క్రమంలో ఇదేంటంటే ఇట్లా జనం విభజన అయినప్పుడు ఎట్లా వస్తారు, లేట్ అవుతుంది వాస్తవం. ఇప్పుడు టీఆర్ఎస్ మొన్న తెలంగాణ కోసం, కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇక 2 రాష్ట్రాలు విభజన ఒకటే పరిష్కారం, విడిపోయి అన్నదమ్ముల్లాగా ఉండాలని మీరు చెప్పారు. సిపిఎం కాదు మాత్రం భాషా ప్రయుక్త రాష్ట్రాలకే ఉంది. విడిపోయి అన్నదమ్ముల్లాగా ఉండాలని మేము చెప్పాం. కేసీఆర్ అట్లా చెప్పలేదు, వాళ్ళని రోజు అటాకింగ్గా. కేసీఆర్ బాణీ నచ్చింది, వాళ్ళ బాణీ నచ్చిందని మేము అట్లా వైయక్తికంగా, వ్యక్తిగతంగా, తర్వాత మనుషుల పైన అట్లా విమర్శ, ఐడియాలజికల్గా ఉంటుంది మాది ఫైట్. అక్కడ పరిపాలనా పరమైనటువంటి విభజన కావాలని మేము కోరుకున్నాం. అందువల్ల అది కొద్దిగా ఇమీడియట్లీ అట్రాక్ట్ చేస్తాయి అటువంటి మతాలు, కులాలు. కానీ లాంగ్ రన్లో మతం ఒకటే అన్నం పెట్టదు, కులం ఒకటే అన్నం పెట్టదు అని అర్థమైంది. నేను చెప్తున్నా, మీరు చూసుకోండి. మరి అట్లా అనుకుంటే ఈ దేశంలో ఎప్పుడు బీజేపీ అధికారంలో ఉండాలి. వాళ్ళకి నిజంగా మతం మీద ప్రేమ లేదు, నిజంగా రాముడి మీద ప్రేమ కాదు, వాళ్ళకి ఓట్ల మీదే ప్రేమ. మీరు కావాలంటే కింద ఓట్లు వేసేవాళ్ళు రాముడు దేవుడి మీద ఉండాలి. ఈ నాయకులు ఉండేవాళ్ళు. అద్వానీకి నమ్మకం లేదు, కానీ ఆయన రథయాత్ర చేశాడు. అంటే రాజకీయాన్ని దీన్ని కలిపేస్తున్నారు వాళ్ళు. మేమేమో విడివిడిగా ఉండాలని మేము చెప్తాం.
రాజకీయాన్ని, మతాన్ని, రాజకీయాన్ని, కులాన్ని, రాజకీయాన్ని, డబ్బుని అన్నిటిని కలేస్తున్నారు వాళ్ళు. కలేస్తున్నప్పుడు సహజంగా ఇమీడియట్గా అట్రాక్షన్ అటువైపు వస్తుంది. నా బాధ ఆకలి ఏంటి అని, అరే మన కులం వాడిని వాడు తిట్టాడురా అనగానే ముందు ఇది ఎక్కిద్ది. మన మతం వాడిని వాడు తిట్టాడురా, వాడు తిట్టకపోతే తిట్టినట్టు వీళ్ళే చేస్తారు. లేకపోతే మన దేవుడు మనం వెళ్ళి ఆడ మొక్కుదాం, లేకపోతే మన రాయి, ఈ రాయి, ఇటువంటి ఒక ఛాందస్సమైనటువంటి భావాలైనా వాళ్ళకి మాత్రం ఛాందస్సు భావాలు కాదు ఇవి. వాళ్ళకి ఓట్లు ఫెచ్ చేసేటువంటి వాటి కింద వాటిని ఉపయోగించుకుంటారు. అందువలన చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మేము ఈ సమాజంలో వీటన్నిటిని అధిగమించి రావాలన్న టైం ఉంటుంది. టైం ఉంటుందంటే ఎంత చరిత్ర, ఎంతకాలం అంటే ఈ అసలు మనిషి జాతి పుట్టి ఎన్ని లక్షల సంవత్సరాలు అయింది తెలుసా? మనిషిగా రూపాంతరం 50 లక్షల సంవత్సరాలు. ఆధునిక మనిషి కొద్దిగా తయారైంది 50,000 సంవత్సరాలు. మన చరిత్ర మనకు తెలిసింది ఇటు 2 అటు ముందు. క్రీస్తు శకం 2000, క్రీస్తు పూర్వం 3000. రాయటం చదవటం వచ్చింది 4-5 వేల సంవత్సరాలు అయింది. అప్పటి నుంచే చరిత్ర. దాన్ని ఏమంటారంటే చరిత్ర పూర్వం. ఇప్పుడే క్రీస్తు కాదు. ఇప్పుడు క్రీస్తు కాదు, ఇంతకుముందు వరకు. అంతకుముందు హిస్టారియన్స్ ఏమనేవాళ్ళంటే పాత చరిత్ర, కొత్త చరిత్ర. పాతదంటే చదవటం తెలవక ముందు, అది వెనక నుంచి ముందుకు పోతూ ఉంటుంది. వెనక నుంచి క్రీస్తు పూర్వం 1, క్రీస్తు పూర్వం 2 అట్లా ఇక్కడ నుంచి. మనదేమో తర్వాతదేమో మనకు క్లారిటీ వచ్చినా క్రీస్తు పూర్వం 1, 2, 3 అట్లా. వాళ్ళదేమో ఇక్కడి నుంచి చరిత్ర వెనక్కి తవ్వుకుంటూ పోవాలి పాతది. అంటే అర్థం ఏంటి? ఇన్ని వేల సంవత్సరాల్లో మాది ఎంత చరిత్ర? 1846, 44-46 ఇది మన మేనిఫెస్టో రాసింది. అంటే మొత్తం కలిపి 140 ఏళ్ళు కూడా ఉండదు. అది దాదాపు అంతే 140-150 ఏళ్ళు. మరి ఇంత చరిత్ర ఇన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఒక పద్ధతుల్లో నడుస్తున్న దానిలో మార్పు రావాలంటే పడుతుంది. లేదు ఇమీడియట్గా మారదు. మేము అధికారం రాలేదు నష్టం ఏంటి? మేము అధికారం వస్తే ఇంకా బాగా చేస్తాం. రానప్పుడు మా గొంతు తినిపిస్తూనే ఉంటాం కదా. మీరు చూడండి, గౌతమ బుద్ధుడు రాజ్యాన్ని వదిలేశాడు. రాజుగా ఉండి చేయాలనుకోవాలా, రాజ్యాన్ని వదిలేసి ఎక్కువ చేశాడు. జీసస్ ప్రభువుగా లేడు, ఆయన ఒక రివల్యూషనిస్ట్గా ఉండి ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. చేగువేరా ఇప్పుడు రేపు 22న భగత్ సింగ్, అనేక మంది వాళ్ళు అధికారంలో ఉండేమో అనుకోలేదు. అందుకని భావాన్ని వ్యాప్తి చెందటానికి, భావ స్వేచ్ఛను వ్యాప్తి చెందటానికి మేము ఉంటాం, వాళ్ళు అణిచివేయటానికి వాళ్ళు ఉంటారు. కానీ యంగ్ జనరేషను, యువతరము ఎందుకని కమ్యూనిస్ట్ పార్టీల వైపు ఎక్కువగా అట్రాక్ట్ కాలేకపోయింది? లోపం మీలో ఉందా, యువతరంలో ఉందా? కాలేదని మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు మీరు మా మహాసభలకు రండి, మాకున్న బలంలోనే more than 50% 30 ఏళ్ళ లోపాళ్ళే ఉంటున్నారు. మరి అదంతా యంగే కదా. అయితే అంత జనం ఎందుకురా అంటే ఆ పెరిగే జనాన్ని బట్టి మాకు ఓట్లు తగ్గుతున్నాయి కాబట్టి పార్టీగా ఇందాక ఈ కారణాలన్నిటి వలన ఇమీడియట్గా వాళ్ళకు ఉన్నంత బలం మాకు లేదు, డబ్బు లేదు కాబట్టి. అదే మా దగ్గర కూడా డబ్బు రాజకీయాలు అవి చేస్తే మా దగ్గర కూడా యంగ్ ఉన్నట్లే కదా. ఇప్పుడు ఉన్న దానిలో యంగ్స్టర్స్ మీరు ఏ మహాసభలో చూసినా నేను ప్రత్యేకించి చేతులు ఎత్తిస్తా. 30 ఏళ్ళ లోపాళ్ళు ఎంతమంది? నిన్న కోదాడు వెళ్ళా, 30 ఏళ్ళ లోపాళ్ళు ఎంతమంది అంటే సగం మంది లేపారు. రారనే సమస్య ఉంది. ఇప్పుడు మేము నెక్స్ట్ జనరేషన్ వాళ్ళమే, మాకంటే మీరు చిన్నపిల్లలు. కానీ మా పెద్దాళ్ళతో పోల్చుకుంటే మేము 3rd, 4th జనరేషన్ వాళ్ళం. మరి మేము అప్పుడు యంగే కదా, అప్పటికే యంగ్స్టర్స్ రావట్లేదు అనేవాళ్ళు కదా. మా తర్వాత ఇక తగ్గిందంటే మా తర్వాత పార్టీ కూడా అంత భావజాలం, ఆ భావజాలం ఎందుకని చీలిపోవటం వలన దీని మీద ఎప్పుడైతే గెలుస్తుందని ఒక నమ్మకం ఉందో, ఇప్పుడు ఈ డెమోక్రసీలో ఈ సిస్టంలో, డెమోక్రటిక్ సిస్టంలో ఇప్పుడు మీరు అన్నట్లు గెలుపు ఓటములు కూడా చూస్తారు జనం. గెలుపు లేదు కాబట్టి మేము నిరాశపడము, ప్రజలు మాత్రం గెలుపు ఓటములు చూస్తారు. అందువలన ఇది
యూత్ లేరనే పాయింట్ కాదు. యూత్ లేకపోతే మరి 98 ఏళ్ళు కదా, మరి 98 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఉన్నారు జనం? అసలు ఉండొద్దుగా లెక్క. ఇది ఒక పడికట్టు పదాలు, కాలం చెల్లిన సిద్ధాంతం, లేదా ఆకర్షితులు కావట్లేదు, ఇటువంటి కొన్ని పడికట్టు పదాలు కొంతమంది వాడుతూ ఉంటారు. ఆ పడికట్టు పదాలకి మీలాంటి వాళ్ళు అడిగితే మంచిది, మేము సమాధానం చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది. అది మునుగోడు విషయం మాట్లాడదాం సార్. మునుగోడులో టీఆర్ఎస్తో కలిసి నడిచారు మీరు. మునుగోడు మీకు పాఠం నేర్పిందా, గుణపాఠం నేర్పిందా? మునుగోడు ఎన్నిక మాకు పాఠం నేర్పలేదు, గుణపాఠం నేర్పలేదు. మేమే పాఠాలు నేర్పాం. కమ్యూనిస్టులది ఏముంది అని అన్న చోట, అరే బాబా ఇంకా మేము ఉన్నాం, కమ్యూనిస్టులు మేము అంటే ఏదైనా పెద్ద సునామీలాగా వస్తే తప్పితే మామూలుగా ఒక బ్యాలెన్స్ ఆఫ్ ఫోర్సెస్, బ్యాలెన్స్ ఆఫ్ ఫోర్సింగ్ ఉంటే అప్పుడు మేమేంటనేది ఉంటుంది అని ఇప్పుడు అందరూ మా వైపు ఆలోచన చేసే విధంగా చేసామంటే మాకు అది పాఠమా, గుణపాఠమా, లేకపోతే మేము నేర్పినట్లా. అందుకని ఇవాళ ఎవరైనా సరే కమ్యూనిస్టులు లేనిదే కుదరదు అని ఇక్కడ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఈవెన్ ఇన్ ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ నేషన్. సో పీపుల్ ఆర్ బీయింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ అగైన్, అట్రాక్టెడ్. నీకు సెవరల్ కంట్రీస్ ఇవాళ దే టర్న్ ఇన్ టు లెఫ్ట్ మూమెంట్స్, లెఫ్ట్ కంట్రీస్, నాట్ ఓన్లీ లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఈవెన్ అమెరికాలో ఓటింగ్ పెరుగుతుంది లెఫ్ట్కి. మరలా రష్యాలో 30% ఏమో ఓటింగ్ వచ్చింది, నేపాల్ లాంటి చోట మరలా వచ్చేసినాయి. అదే పద్ధతిలో డెన్మార్క్, యూరోప్ కంట్రీ, అక్కడికి వచ్చింది. అందుకని కమ్యూనిజం అనే భావాన్ని ఒక చోట తగ్గొచ్చు, ఒక చోట అట్లా అనుకుంటే మా ఊళ్ళల్లో కమ్యూనిస్ట్ పార్టీ తప్పితే ఎంత అధికారం ఉన్నా వాళ్ళు వెరీ నామినల్. మా సొంత ఊరు ఉంది, మాది సుంచుపల్లి పంచాయతీ, వాళ్ళు మొత్తం కలిపిన వెరీ నామినల్. ఓట్లప్పుడు వస్తాయేమో కానీ ఉండదు. మరి మేము వాళ్ళని ఎగతాళి చేయాలా? కొన్ని చోట్ల మేము చాలా బలంగా ఉంటాం, వాళ్ళు ఉండరు, ఎగతాళి చేస్తామా? అట్లా కొన్ని చోట్ల మేము ఉండకపోవచ్చు, కానీ కొన్ని దేశాల్లో ఉన్నాం కదా. మరి మునుగోడు పాఠమా, గుణపాఠమా అని ఎందుకన్నానంటే సార్, కొంతమంది విశ్లేషకులు, మేధావులు చెప్తున్న దాని ప్రకారము యాంటీ ఇంక్యుబెన్స్ ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంది, మునుగోడులో అది స్పష్టంగా కనిపించింది. కమ్యూనిస్ట్ పార్టీలు మునుగోడు తరువాత టీఆర్ఎస్తో ఎందుకు వెళుతున్నామా అనేటువంటి ఒక అంతర్మదనలో పడ్డారు అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి కామెంట్. నిజంగా అటువంటి అంతర్మదనం ఏదైనా ఉందా? ఇదిగో మేధావులు 2 రకాలు ఉంటారు. మంచి మేధావులు ఉంటారు, కృత్రిమ మేధావులు ఉంటారు. కొంతమంది మంచి వాళ్ళు కూడా కొంతమంది ఆలోచన చేయవచ్చు, ఎందుకు పోతున్నారు వీళ్ళని, మా మీద అభిమానం ఉండేవాళ్ళు. ఎక్కువ మంది మేధావులు వాళ్ళు కోరుకున్నట్టు మేము ఉండాలని అనుకుంటారు. వాళ్ళ మైండ్లో ఏది వస్తే దాని ప్రకారం కమ్యూనిస్టులు ఉండాలి. ఎవరు విచిత్రమైన బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళేమిటి ఎట్లా పోతారు? అరే నీకు మాకు సంబంధం ఏంటి? బీజేపీ వాళ్ళు మమ్మల్ని విమర్శ ఎందుకు పెట్టాలి? మరి మీరు 18 పార్టీలతో కలిపి ఉన్నారు, మరి మీరు సమాధానం చెప్పాలి కదా. అట్లా కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎట్లా పోతారు అంటే మీ వైపు ఉంటే మేము ఉన్నట్లు. ఈ భావజాలాన్ని సపోర్ట్ చేసే కొంతమంది మేధావులు. అంతర్మాదనం మాకు ప్రతి ఎన్నికల్లో వచ్చినప్పుడు ఏదో ఈ పొత్తుల సందర్భం వచ్చినప్పుడు సహజంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీగా, పోరాడే పార్టీగా ఎప్పుడు మనం పోరాటం చేయాలనేదే అనుకుంటాం. ఎవరితో ఆయన పొత్తు కలిసినప్పుడు, అందులో అధికార పార్టీలతో పొత్తులాగా కలిసినప్పుడు నిన్నటి వరకు వాళ్ళతో విమర్శ పెట్టాం కదా, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నాం అనే దానిలో సహజంగా వస్తుంది కొంత. వచ్చిన తర్వాతే కదా సపోర్ట్ చేసింది మేము, ఓట్లు వేసాం కదా. అంటే అంతిమంగా మళ్ళీ వాళ్ళకి అంతర్గతంగా అంతర్లీనంగా పార్టీ అంటే విశ్వాసం ఉంటుంది. కాకపోతే మాకు డైరెక్షన్ ఇవ్వడానికి చెప్తూ ఉంటారు నిజాయితీ చెప్పేవాళ్ళు కొంతమంది ఏమో వక్రీకరణగా కమ్యూనిస్టులు అమ్ముడు చెప్పు తీసుకుని కొడతామని చెప్తాను నేను. భాష మాట్లాడకూడదు కానీ ఇట్లా మాట్లాడేవాడు ఎవడన్నా వచ్చి 10 మందిలో ఎవరు ఎక్కడ అమ్ముడిపోయారు అని చెప్తే వాడిని రుజువు కాకపోతే 10 మందిలో చెప్పు తీసుకుని కొడతాం. నేను మీ ద్వారా చెప్తున్నా, పిచ్చి మాటలు మాట్లాడద్దు. మేము అమ్ముడిపోతే అసలు వీళ్ళు చాలుతారా మా ముందు? మేము పార్టీ ఎవడు అనే మాట, వాడు నిన్నో పార్టీలో ఉంటాడు, మొన్నో పార్టీలో ఉంటాడు, ఇవాళ పార్టీలో.
ఆ రోజుల్లో సున్నా ఉండేవాడు ఆదాయం, ఇవాడు కొన్ని కోట్లకు పడగెత్తినాడు మమ్మల్ని అంటాడు. మీరు అనేవాళ్ళని చూసుకోండి మీరు. అవును. అంటే మీ దాకా వచ్చాయో లేదో కానీ సార్, కమ్యూనిస్ట్ పార్టీల మీద ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విమర్శ ఏంటంటే బీజేపీని బూచిగా చూపిస్తున్నారు కానీ వీళ్ళకి టీఆర్ఎస్ మీద ప్రేమ లేదు, బీఆర్ఎస్ మీద అంతకన్నా లేదు. సిపిఐ సిపిఎంలకు వీళ్ళిద్దరితో చాలా చీకటి ఒప్పందం జరిగింది, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, పదవుల పందేరాలు ఉన్నాయనేటువంటిది విమర్శ ఇప్పుడు బాగా ఉంది. అంటే వాళ్ళకి ఏమైనా ఉందా అర్థం, భూతార్థం ఏమైనా ఉందా? ఇప్పుడు మా పార్టీ ఎట్లా ఉంటుందో మాకు తెలుసు, మేము ఎలా చేయాలో మాకు తెలుసు. ఆర్థిక లావాదేవీలు లేకపోతే ఇంకేదో ఇవన్నీ కావాలని నేను మళ్ళా చెప్తున్నా. మేము అసలు ఇందులో ఎందుకు ఉంటాం? పదవులే కావాలనుకుంటే మా పార్టీ విధానానికి అనుగుణంగా మా భావజాలంతో కలిసి వచ్చే వాళ్ళకి బీజేపీ బూచి అనేది ఇప్పుడు కాదు కదా, నేను ఇందాక చెప్పే కదా. వాళ్ళు మేము శత్రువులు, మాకు వాళ్ళు సైద్ధాంతికంగా, వ్యక్తిగతంగా. అది మొదటి నుంచి ఉన్నది. టీఆర్ఎస్ వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళతో టీఆర్ఎస్ని కూడా విమర్శ పెట్టాం. ఇప్పుడు వీళ్ళు మాతో కలిసి వస్తున్నారు. మీకు ఇంకోటి చెప్పాలి, టీడీపీ ఉన్నప్పుడు మేము చాలా అంటే ఈ పార్లమెంటరీ సిస్టంలో చాలా బెనిఫిట్ అయ్యాం టీడీపీతో ఉన్నప్పుడు. టీడీపీ ఎప్పుడైతే బీజేపీతో కలిసిందో 99లో వద్దనుకున్నాం. అంటే అర్థం ఏంటి మరి? మాకు ఇష్యూని బట్టి మేము ఉంటున్నాం. మరి మాకు సీట్లు కావాలనుకున్నప్పుడు ఇవన్నీ చూడం కదా. సీట్లు కావాలనుకున్నప్పుడు సరే బీజేపీతో నువ్వు పెట్టుకున్నావులే, మేము పెట్టుకోవాలేక నీతో వరకు ఉంటామని అప్పుడు టీడీపీ వాళ్ళు అదే ప్రయత్నం చేశారు. సిపిఎం కూడా వదలకూడదని 99లో. బీజేపీతో మీరు కలిశారు కాబట్టి ఉండమన్నాం. ఇప్పుడు టీడీపీను కమ్యూనిస్టులు పోరాటం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. రేపు బీజేపీతో టీడీపీ కలిసిందనుకో ఉండం, సీట్లు రాకపోయినా పర్లేదు, టీడీపీతో ఉండే సమస్య లేదు. మరి ఇది పాలసీ, కమ్యూనిస్ట్ పార్టీ పాలసీ. ఇప్పుడు వీళ్ళు పనికిమాలిన వాళ్ళు ఏదో చీకటి ఒప్పందాలు లేకపోతే ఆ సీట్లు ఈ సీట్లు. ఇక్కడ ఏంటంటే బీజేపీ బూచి కాదు, బీజేపీ మా లక్ష్యం, టార్గెట్. ఆ క్రమంలో టీఆర్ఎస్ కలిసి వచ్చిందనుకో కలుస్తాం. అందుకని రేపు ఎన్నికలు వచ్చే వరకు చెప్పలేము, పొత్తులు ఉన్నాయా లేవో చెప్పలేము కూడా. వాళ్ళు ఇదే నిలకడమైన పొజిషన్ కంటిన్యూ చేస్తే ఉంటాయి. అప్పుడు కూడా మా గౌరవం నిలబడాలి, మా గౌరవం ఉండాలి. కానీ మా గౌరవాన్ని పూర్తిగా ఎవరు ఇవ్వలేరు, మాకు అది కూడా తెలుసు. ఉన్న ప్రాప్త కాలజ్ఞత అంటారు చూసావా, స్థితప్రజ్ఞత, దాని ప్రకారంగా మీ విడిగా పార్టీని నిలబెట్టుకునే పద్ధతులు చాలా ఉన్నాయి. అచ్చగా వీటి ద్వారానే కాదు, కానీ ఇక్కడ కూడా ఒక వాయిస్ ఉండాలి. ఆ క్రమంలో కొన్ని సందర్భాల్లో మా గౌరవం దెబ్బతినకుండా మా వాయిస్ని అక్కడ వినిపించడానికి ఒక వేదికగా దాన్ని ఉపయోగించుకోవడానికి ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు కలుస్తాం. లేకపోతే చచ్చిపోం, ఇట్లే ఉంటాం. మేము గౌరవం అంటే సీట్ల కేటాయింపే కదా, అంతే. మరి కమ్యూనిస్టులుగా ఇట్లే ఉంటాం. లేకపోతే మేమేమి అది లేవు కాబట్టి, ఆ సీట్లు లేవు కాబట్టి ఇక ఏదో చచ్చిపోయి లేదా ఆ పార్టీ మారి ఈ పార్టీ మారి ఆ కర్మేం పట్టలేదు. అందువలన మాకున్న వ్యక్తిత్వం వీళ్ళకి ఉండదు, మాకున్న నిజాయితీ వీళ్ళకు ఉండదు, మాకున్న పోరాట పట్టిమ వీళ్ళకు ఉండదు, మాకున్నటువంటి సైద్ధాంతిక అవగాహన అందరికీ ఉండదని నేను అన్నాను. ఏది మమ్మల్ని విమర్శ పెట్టేవాళ్ళకి వాళ్ళు అన్నీ సంస్కారం లేని కుసంస్కారంతో కూడిన విమర్శలు పెడతారు. వ్యక్తిగతంగా మీ సిద్ధాంతం మంచిది కాదని చెప్పండి, మేము అంగీకరిస్తాం. ఈ కమ్యూనిజం అనేది అందరి సమానత్వం అనేది సాధ్యం కాదని చెప్పండి, ఓకే మీ సిద్ధాంతం అది మీ సిద్ధాంతాన్ని మీరు చేసుకోండి, గౌరవిస్తాం. భావస్వేచ్ఛ, ఐడియాలజికల్ స్వేచ్ఛ. అది వదిలేసి కమ్యూనిస్టులు అమ్ముడిపోయారు. ఎవరు ఈ భాష మాట్లాడేది కోట్లకు పడగలెత్తే ఎదవలు ఈ భాష మాట్లాడతారు. కోట్లు లంచాలు తిని లేకపోతే వ్యాపారాలు చేసుకుంటూ, నిజాయితీగా పార్టీని నమ్మి వ్యాపారాలు చేయకుండా ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. వ్యాపారం కూడా నిషేధం అని మేము అన్నాం, పార్టీలో కూడా ఉండొచ్చు. కానీ కొన్ని వందల మంది లక్షల మంది మాలాంటి వాళ్ళం ఇదే పని చేస్తున్నాం. మమ్మల్ని వీళ్ళు విమర్శ పెడితే అట్లా. అందుకని వీ డోంట్ కేర్ సచ్ ఎలిమెంట్స్. మేము విల్ మార్చ్ ఫార్వర్డ్, విల్ గో ఆన్, విల్ మూవింగ్ ఫార్వర్డ్, విల్ గో లైక్ దట్. కమ్యూనిస్టుల త్యాగాలు అజరామరమైనవి, వెలకట్లేనివి, దాన్ని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. సాంబశివరావు గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు గౌరవం ఆత్మగౌరవం గురించి మాట్లాడుకుంటే ఆ గౌరవం ఆత్మగౌరవం సమస్య ఖమ్మం జిల్లా నుంచి స్టార్ట్ అవుతుందేమో సీట్ల పంపకాల్లో. అవునండి, ఇప్పుడు మంచిగా మేము సంతృప్తి పడితేనే కదా. కొన్ని సంతృప్తి పడకపోయినా
త్యాగాలు తప్పవు. త్యాగాలు లేకపోతే ఎత్తుగాళ్ళ రీత్యా మళ్ళీ కొంచెం అవసరమైన కొంచెం ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి ఎత్తుగాళ్ళ రీత్యా ఎట్లుంటుందో తెలవదు. కానీ అల్టిమేట్ మా లక్ష్యం ఏంటంటే ఎర్ర జెండాని బతికించాలి, కమ్యూనిస్ట్ పార్టీని బతికించాలి. కమ్యూనిస్టులు లేనిదే, ఎర్ర జెండాలు లేనిదే, ఎర్ర జెండాలని ఒక జెండా అవ్వాలి ఎప్పటికైనా. అది లేనిదే సమాజంలో ప్రశ్నించే గొంతుకు ఉండదు. నేను చెప్తున్నాను, మీరు చిన్నపిల్లలు కదా, భవిష్యత్తు అని చూసుకోండి. నిలకడగా ఉండేది మా తర్వాత కూడా కమ్యూనిస్టులే ఉంటారు. వీళ్ళలాగా ఇప్పుడు ఇవాళ చెప్పేవాళ్ళు మళ్ళీ రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఇవాళ మమ్మల్ని విమర్శ పెట్టేవాళ్ళు ఉన్నారే, అది అధికారంలో ఉంటే ఉంటారు, లేకపోతే ఇంకే పార్టీలో పోతారో తెలియదు. ఇటువంటి వాళ్ళందరూ మమ్మల్ని మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు సమాధానం చెప్తాం. వాళ్ళు అడిగితే మేము చెప్పం, మేము నడిచిపోతూ ఉంటాం, సింహం నడుస్తున్నారు. మీరు చెప్తున్నటువంటి ఈ సమాధానం చాలా మందికి కూడా కరెక్ట్గా రీచ్ అవుతుంది కదా. అదే మీ ద్వారా కాబట్టి అందుకని మేము చెప్తున్నాం. వాళ్ళు పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఆగితే మేము సింహం నడుస్తూ ఉంటుంది, వాళ్ళు వెనక అరుచుకోవాలి. ఒక్కళ్ళేమన్నా సింహమే. వీళ్ళు 100 మంది ఉన్నా 1,00,000 మంది ఉన్నా వాళ్ళు పనికిరాని వాళ్ళు మా దృష్టిలో. మమ్మల్ని ఎవరేం చేయలేరు. మాకు అటువంటి ధైర్యం, అటువంటి ఆత్మగౌరవం, తల వంచం, తల ఎత్తుకునే నడుస్తాం. దిస్ ఈజ్ ద కమ్యూనిస్ట్ పాలసీ, దిస్ ఈజ్ ద కమ్యూనిస్ట్. ఆల్రెడీ మీరు కొత్తగూడెం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు సాంబశివరావు గారు. రాబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ కొత్తగూడెం నుంచి పట్టుబట్టేటువంటి ఛాన్స్ ఉందా? కొత్తగూడెం అనేది బలమైన స్థానాలు అడుగుతున్నాం కదా. బలమైన స్థానాల్లో కొత్తగూడెం ఒకటి ఉంటుంది. కొత్తగూడెం మా పార్టీ ప్రకారం అయితే మాది కొత్తగూడెం నెంబర్ 1 స్థానం. కానీ మీరు కంటెస్ట్ చేస్తారా ఇంకెవరినైనా కూడా? ఇక అప్పుడు పార్టీ నిర్ణయం. కానీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వ్యక్తులు కంటెస్ట్ చేయకూడదు అనేటువంటి ఒక నియమ నిబంధన ఏదో ఉన్నట్లుంది కదా. ఏమి లేదు, అదేం లేదు. లేకపోతే మీరు కొత్తగూడెం నుంచి కంటెస్ట్ చేసే ఛాన్స్ ఉందేమో, చెప్పలేములే, పరిస్థితిని బట్టి చూస్తాం. అయితే పార్టీని నిలబెట్టుకోవడానికి మేము సర్వశక్తులు చేస్తున్నాం. కొత్తగూడెం బాగా స్ట్రాంగ్, మాకు కొత్తగూడెం జిల్లా స్ట్రాంగ్. ఈవెన్ టు దట్ మ్యాటర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆల్సో ఈవెన్ టుడే వెరీ స్ట్రాంగ్. కొత్తగూడెం విషయంలో కనుక మిమ్మల్ని పట్టుబడితే కాస్త బుజ్జగించే ప్రయత్నం చేసి బీఆర్ఎస్ మిమ్మల్ని ఒక ఎమ్మెల్సీ స్థానంతో సరిపెట్టాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా బాగా చలామణి అవుతుంది. అవునా? అటువంటి ప్రతిపాదన ఏమైనా వచ్చిందా? అసలు ఇంతవరకు మేమేం మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారా? అదే మేము మాట్లాడుకోలేదంటే వాళ్ళు తీసుకురాలేదు, మేము వాళ్ళే మాట్లాడుకోవాల్సింది. వాళ్ళు ఎవరండి? వాళ్ళు మమ్మల్ని బుజ్జగించి మేము చిన్నపిల్లల పాపాయలు. మాకు తెలుసు ఏం చేయాలో ఎట్లా చేయాలో. ఒక్కళ్ళు బుజ్జగించాల్సిన అవసరం లేదు. ఎట్లయినా మ్యూచువల్ గౌరవం ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. మేము అంగీకరించాలి. మాకు బలమైంది ఎక్కడో ఇవన్నీ మా పార్టీ లెక్కలు ఉంటాయి. మా పార్టీకి మేము ఆలోచన చేసుకుంటాం. ఒకళ్ళు బుజ్జగించి నన్ను బుజ్జగించడం కోసం కాదుగా, పార్టీ సంతృప్తి పడాలి, సాంబశివరావు కాదు. మీ విజను, మీ టార్గెట్ ఆల్టర్నేట్ బీజేపీ, అంతే కదా సాంబశివరావు గారు? బీజేపీకి ప్రత్యామ్నాయమే అయినప్పుడు బీఆర్ఎస్ఏ ఎందుకు కాంగ్రెస్తో ఎందుకు కలిసి నడవరు అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ అనుభవం అయిపోయింది, మహాకూటమిలో అనుభవం చూసాం. ఇప్పుడు ముందు కాంగ్రెస్ని వాళ్ళు కూడా బాగుపడాలి, నిలబడాలని మేము కోరుకున్నాం. నిలబడినండి, ఫస్ట్ వాళ్ళని నిలబడినండి. కష్టపడుతున్నాడుగా పాపం రాహుల్ గాంధీ గారు యాత్రతో. పాపాలు పుణ్యాలు ఏమి ఉండవు ఇందులో. అందరూ కలిస్తేనే అది. వాళ్ళందరూ కలవమనే మేము కోరుకుంటున్నాం. ముందు నిలబడండి కాంగ్రెస్ కూడా ఒక లవ్కి. ఎందుకంటే ఇంతకుముందేం మాకేం కాంగ్రెస్ ఏం మిత్రులేం కాదు కదా, కమ్యూనిస్టులు కాంగ్రెస్లే కదా. 100 మందిని ఒకరినొకరు చంపుకున్నారు. మా జిల్లాలో అయితే కాంగ్రెస్ మేమే ఎప్పుడు. అందువల్ల కాంగ్రెస్ ఏదో ఇది ఇప్పుడంతా పతివ్రతలు అయిపోయిందని మేమేం అనము. సరే, అయినా ఇప్పుడు ఆ బీజేపీ యాంగిల్లో చూసినప్పుడు కాంగ్రెస్సే మంచిది మా దృష్టిలో. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ రెండిట్లో టీఆర్ఎస్ బలమైన ఫోర్స్గా ఉంది. దాన్ని ఓడించాలి కదా, అది లక్ష్యం. ఓడించాలంటే టీఆర్ఎస్ అనుకుంటున్నాం మేము. రేపు అవసరం అనుకో కాంగ్రెస్తోనే కలుస్తామే, మాకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ని ముందు అందుకనే వాళ్ళ ఇల్లు వాళ్ళని చక్కదిద్దుకోమని చెప్తున్నాం. మేమే వాళ్ళ మీద విమర్శలు పెట్టదలుచుకోలేదు. ఇప్పుడు ఎందుకంటే ఫైట్ చేసేటప్పుడు చేస్తాం, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మా ఫైట్ అంతా వీళ్ళు. అందువలన ప్రతి బీజేపీ వ్యతిరేక ప్రతి పార్టీ ముందు బలపడాలని మేము కోరుకుంటాం. కాంగ్రెస్ బలపడాలి, సిపిఎం బలపడాలి, సిపిఐ బలపడాలి, డిఎంకే బలపడాలి, ఆర్జేడీ బలపడాలి, సమాజ్వాదీ పార్టీ బలపడాలి, ఆప్ పార్టీ బలపడాలి, అన్నీ బలపడాలి. విపక్షాలంతా కూడా కలిసి రావాలి, బలపడాలి. ఇవన్నీ ఒక యునైటెడ్ ఫ్రంట్, ఏదో ఫ్రంట్ లాగా అవ్వాలి. అయితే ఖచ్చితంగా
ఇప్పుడు ఈయనక అంత ఈజీ వాకోవర్ ఏం కాదు నరేంద్ర మోడీకి. అవును అవును ఇప్పుడు ఇవన్నీ చాలా రాష్ట్రాలు చూస్తున్నాం కదా. అవును. మీరు మన సదరన్ అన్ని స్టేట్స్, కర్ణాటక ఉన్నా కూడా అది అటు ఇటుగా ఉంటుంది. అయిపోయా. బెంగాల్ అయిపోయా. బీహార్ ఈసారి ఉండదు. యూపీ కూడా దాదాపు ఉండదు. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసింది. ఒరిస్సా లేదు. మహారాష్ట్ర అదే పరిస్థితి. చాలా రాష్ట్రాలు నీకు మోర్ దాన్ 50%. ఇప్పటికే రాజస్థాన్ ఒకటి ఉంది కాంగ్రెస్ కింద. వాళ్ళు ఎన్ని లాక్కుంటున్నా మొత్తాన్ని లాక్కోలేరు. అదిరిచ్చి బెదిరించి కొనుగోలు చేసి మార్చుకున్నా రేపు పార్లమెంట్ వచ్చేసరికి ఎవరి స్థానిక ప్రాంతీయ పార్టీలు దీన్ని కూడా ఉంటాయి. అట్లా పొత్తుల పొదరిల్లు ఎలా ఉన్నా, కూడికలు తీసివేతలు ఎలా ఉన్నా, రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఏ తాటి మీద ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా కూడా అంతిమంగా సామాన్యులకు మేలు జరగాలని, అలాగే ప్రజలందరి తరపున మీరు నిలబడాలని కోరుకుంటూ థ్యాంక్స్ యూ సాంబశివరావు గారు. మీ ఇంటర్వ్యూ మా కోసం ప్రత్యేక ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.